ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం జూలై నెల 27వ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యము అయితే బయటపడబోతుంది. అసలు ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యము అనేది బయటపడబోతుంది, దీనివల్ల ఎటువంటి విపత్తులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఆ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అదే విధంగా చూసినట్లయితే వీరు గనక ఏదైనా ఒక పనిని మొదలు పెడితే ఆ యొక్క పనిని పూర్తి చేసేంత వరకు దాన్ని పట్టు విడవనటువంటి మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీకు అంతు లేనటువంటి ఆ యొక్క విశ్వాసము అనేది మరియు సులువుగా పని జరిగేటువంటి ప్రణాళిక మీకు అయితే ఈరోజు చాలా రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని అయితే మిగులుస్తుందండి. ఇది మరొక ఆసక్తివంతమైనటువంటి రోజుగా ఎదురు చూడనటువంటి లాభాలు అయితే మీరు బాగా గణించగలుగుతారు. మీ యొక్క అతిథుల పట్ల కఠినంగా అస్సలు ఉండకండి. అది మీ యొక్క కుటుంబ సభ్యులను నిరాశపరిచే విధంగా కాదు, బంధుత్వాల్లో అగాధాలను సృష్టించే విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇది మీ యొక్క జీవితంలోకెల్లా అతి అద్భుతమైనటువంటి రోజుగా కానుంది. మరి మీరు అయితే ఈరోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీరు తీసుకువెళ్ళేటువంటి అంటే ప్రయాణంలో మీరు తీసుకెళ్లేటువంటి వస్తువుల పట్ల తగినటువంటి జాగ్రత్తను అయితే వహించండి. ఇక చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అయితే అందుకోగలుగుతారు. మీ యొక్క దేశానికి చెందినటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడం వలన మీరు ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి సందర్భాలు కూడా చాలా కనవస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి రహస్యము అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో బయటపడబడుతుంది, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, అది మీ యొక్క కుటుంబ సంబంధిత విషయాలా లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయాలా, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇంకా వివరంగా ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా కాలంగా మీ యొక్క స్నేహితుల్లో ఒకరైనటువంటి వారు మీ దగ్గర రహస్యాన్ని దాచి ఉంచారు. ఆ యొక్క రహస్యము అనేది బయటపడేటువంటి సంఘటనలు అయితే ముఖ్యంగా జరగబోతున్నాయి అనే చెప్పాలి. అంటే ఆ యొక్క సంఘటన అనేది జరగడం ద్వారా వారు చాలా కాలంగా దాచిపెట్టి ఉన్నటువంటి ఆ యొక్క రహస్యము అనేది బయటపడుతుంది. దీని కారణంగా వారిపైన మీరు అయితే చాలా కోపాన్ని పెంచుకుంటారు. కానీ ఆ తరువాత అయితే ఆ యొక్క పరిస్థితులను అన్నిటినీ కూడా మీరు అర్థం చేసుకొని ఆ యొక్క స్నేహ బంధాన్ని మీరు నిలుపుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాల కారణంగా చాలా రోజుల నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో దూరంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అయితే మళ్ళీ తిరిగి వారితో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నతమైనటువంటి సంబంధాలు తత్సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించుకున్నటువంటి రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి. విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాలు వికసించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క భాగస్వామి నుండి ఏదైనా ఒక కబురు అందడం కానీ లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో మిమ్మల్ని సంప్రదించడం కానీ జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారి కోసం అయితే మీ ముందుకు ఈరోజు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. కానీ ఆ యొక్క అవకాశం అనేది మిమ్మల్ని 100% సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వపరిచే విధంగా కనబడడం లేదు. కానీ మీరు అయితే అది ఎటువంటి విషయమైనా కానీ ఆ యొక్క మంచి అనుకూలతను మీరు జారవిరుచుకోవడం అనేది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించి అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం అయితే మీకు చాలా ఉత్తమం అనే చెప్పాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తి
వ్యక్తుల్లో ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని మీరు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో మీ యొక్క ఆశకు తగినట్టుగానే మీ యొక్క కోరిక అనేది నెరవేరబోతుంది అనే చెప్పాలి. మీ యొక్క విదేశీ యానానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. వీసా, పాస్పోర్ట్ తదితర రంగాల్లో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఇటువంటి వారి అందరికీ కూడా కొంతమేర ఉపశమనం అనేది కలగబోతుంది అనే చెప్పాలి. ఇక అదేవిధంగా మీ ఇంట్లో 70-80 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే వారి యొక్క అనారోగ్య సమస్యల నిమిత్తం మీరు ఈ రోజున డబ్బును ఖర్చు చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి వృద్ధుల విషయంలో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడండి. సమస్య తీవ్రత అనేది చిన్నగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం అయితే చాలా ఉత్తమం. లేదంటే సమస్య తీవ్రత అనేది పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మీ యొక్క వ్యాపార సముదాయాలు నడిపేటువంటి వ్యక్తులకు ఈ రోజు అయితే మీ యొక్క వ్యాపార సమస్యకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ను కూడా రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నూతనంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అని ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి కూడా చేయూతను అందించేటువంటి డబ్బు అనేది చేకూరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వారికి చక్కటి భాగస్వామి కూడా మీకు దొరికేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా కాలంగా మీ యొక్క వృత్తి రీత్యా ఎవరైతే కుల వృత్తులు చేపట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను, అంటే మీ యొక్క వృత్తి జీవితంలో మార్పుకు సంబంధించి లేదంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి తలెత్తేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న వాగ్వాదాలు తలెత్తేటువంటి అవకాశం అనేది లేకపోలేదు. ఈ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలను అయితే తీసుకోవాలి. ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కొంతమంది అయితే తమ వంతుగా తమను తామే శత్రువులు అనిపించే విధంగా వారి యొక్క ప్రవర్తనతో మీకు అయితే చికాకును పుట్టిస్తారు. కానీ మీరు అయితే నిగ్రహం అనేది అస్సలు కోల్పోకూడదు. లేకపోతే పరిస్థితి అనేది చాలా అదుపు అనేది తప్పిపోతుంది అనే చెప్పాలి. నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు అయితే మీ యొక్క సంతానము నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణము అనేది అవుతుంది. నమ్మండి, నమ్మకపోండి. మీ యొక్క పరిస్థితుల్లోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడము అనేది జరుగుతుంది. ప్రశంసనీయమైనటువంటి పనులనే చెయ్యండి. అవి కూడా మీకు చాలా మంచి పేరు ప్రతిష్టలు అంటే పొందించే విధంగా అవి ఉండాలి. ఇక మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అందమైనటువంటి దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరచనున్నారు. అపరిమితమైనటువంటి సృజనాత్మకత మరియు కుతూహలము మీకు మరొక లాభదాయకమైనటువంటి రోజు వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. మీ పట్ల మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని అయితే మీరు గమనిస్తారు. రాత్రంతా స్టోర్ పనుల్లో మునగడము కాకుండా అంతా కూడా మంచిదే అవుతుంది. కానీ అది కొంతవరకు మాత్రమే. అతిగా చేయడం వల్ల మీకు అనేకమైనటువంటి సమస్యల్లో మీకు మీరుగానే చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి. ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితుల నుండి అందినటువంటి ప్రశంసలు మీకు ఆనందదాయకంగా కాగలదు. మీకు మీరుగానే సూర్యుని వేడి నుండి భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చేటువంటి వృక్షములాగా మీ యొక్క జీవితాన్ని మలుచుకున్నారు కాబట్టి ఈ యొక్క మెప్పు అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీరు అప్పు ఇచ్చినటువంటి వారి నుండి డబ్బుని తిరిగి పొందాలి అనుకుంటే ప్రయత్నాలు అనేవి ఈరోజు అన్నీ కూడా సఫలీకృతంగా మీకు అయితే అందుతాయి. వారి నుండి మీకు అయితే ఖచ్చితంగా ధనము అనేది లభిస్తుంది. అవసరమైతే మీ యొక్క స్నేహితులు ఆదుకుంటారు కూడా. కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్రేకరించే విధంగా ఉంటాయి. అవి సంతోషకరమైనటువంటి మూడ్లో ఉంచుతాయి. అదేవిధంగా మీ యొక్క విహారయాత్ర అనేది మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచగలదు. ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది అనేటువంటి రోజుగా మిగలనుంది. ఈరోజు మీ యొక్క భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అన్నది తనకు తెలిసే విధంగా చెప్పండి. స్నేహితులతో కలిసి బాతకాన్ని కొట్టడం అనే మంచి విషయమే, కానీ రాత్రంతా కూడా ఆపనివంటి పనులు చేయడం వల్ల మీకు తలనొప్పి అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, మీకున్నటువంటి గ్రహస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి రావి చెట్టుకు నీటిని అయితే అందించండి. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ అసలు మరవకండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీకు ఉన్నంతలో ఒక పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీ
మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గోవును దానం చేయడం ద్వారా కూడా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకోగలుగుతారు.